బ్రిటన్లో రాజకీయ సంక్షోభం ఏర్పడబోతుందా? బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ను పదవి నుంచి దించేందుకు కుట్రలు జరుగుతున్నాయంటే అవుననే వార్తలు వస్తున్నాయి. బ్రిటన్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. అధికారంలోకి వచ్చిన కేవలం 18 నెలల్లో లేబర్ పార్టీలో సంక్షోభం ముదురుతుందనే టాక్ వస్తోంది. మరి బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి అసలు పెట్టడానికి గల కారణాలేంటో ఈ కథనంలో చూద్దాం. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ను గద్దెదించడానికి తెర వెనుక నుంచి పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయి. ఆయన పార్టీకి చెందిన వారే ఆయనను గద్దెదించడానికి చాప కింద నీరులా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. దీంతో ప్రధాని కూడా అప్రమత్తమైనట్టు బ్రిటన్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన కేవలం 18 నెలల్లో లేబర్ పార్టీ సంక్షోభం ఏర్పడిందన్న వాదన వినిపిస్తోంది. మంగళవారం సాయంత్రం పేరు చెప్పడానికి ఇష్టపడని వర్గాల వారు గార్డియన్ న్యూస్ పేపర్తో మాట్లాడుతూ హెల్త్ సెక్రటరీ వెస్ కీర్ స్టార్మర్కు వ్యతిరేకంగా జట్టు కడుతున్నట్టు చెప్పారు. దీంతో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో బుధవారం తెల్లవారేసరికే స్టీటింగ్ వెంటనే మీడియాను పిలిపించుకుని తాను ప్రధాని పదవికి సవాల్ చేయడం లేదని వివరణ ఇచ్చుకున్నారు. స్టార్మర్ పదవి నుంచి దించడానికి తాను ఎలాంటి కుట్రలు పనలేదని హెల్త్ సెక్రటరీ చెప్పుకొచ్చారు. అయితే ఈ పుకార్లు ఎలా వచ్చాయి? పుకార్లకు కారణమైన వ్యక్తులను పార్టీ నుంచి తొలగించవచ్చా అని హెల్త్ సెక్రటరీను ప్రశ్నిస్తే తొలగించాల్సిందే అంటూ ముందుగా వారిని గుర్తించడం ఎలా అని ఎదురు ప్రశ్నించారు. తర్వాత అనవసరంగా తన సమయాన్ని వృధా చేసుకోదలుచుకోలేదని చెప్పి తప్పించుకున్నారు. ప్రధాని చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. మంత్రులు, నాయకులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరిస్తున్నారు. గత ఏడాది కాలంగా ప్రధాని పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. క్రమంగా ఆయన కూడా ప్రజాదరణ కోల్పోతున్నారు. అయితే గత గురువారం ప్రధాని మీడియాతో మాట్లాడుతూ మంత్రులు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు పరస్పరం విమర్శలు చేసుకోవడం మానుకోవాలని హెచ్చరించారు. ప్రధాని అధికార నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి మీడియాతో మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం మానుకోవాలని, ఇక అలాంటి వాటిని ఎంతమాత్రం సహించరు అని స్టార్మర్ మంత్రులను తీవ్రంగా హెచ్చరించారు. ప్రస్తుతం లేబర్ పార్టీలో అంతర్గత కుమ్ములాట ఊపందుకోవడం ప్రధాని మంత్రి నిస్సహాయుడిగా ఉండిపోవలసి వచ్చింది. ఇదిలా ఉంటే గత మంగళవారం నాడు జరిగిన పోల్స్టర్ YouGov మొత్తం 4,989 మందిని స్టార్మర్ పాలన గురించి ప్రశ్నిస్తే కేవలం 27% మంది మాత్రమే ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. మిగిలిన వారు ప్రధాని స్టార్మర్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో లేబర్ పార్టీలో స్టార్మర్ క్రమంగా పట్టుకోల్పోతున్నారు. మంగళవారం సాయంత్రం స్టార్మర్ సీనియర్ సహచరుడు ఒకరు గార్డియన్ న్యూస్ పేపర్లో మాట్లాడుతూ ప్రధాని పదవి నుంచి తొలగించడానికి ప్రయత్నిస్తే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడుతాయని హెచ్చరించారు. పదవీ కాలం కంటే ముందే ఆయనను తొలగిస్తే దేశంలో ఫైనాన్షియల్ మార్కెట్లు, ఉదాహరణకు స్టాక్ మార్కెట్లు భారీగా దెబ్బతింటాయి. అలాగే అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. స్టార్మర్ పదవి నుంచి దిగిపోతే రాబోయే కొన్ని తరాల వరకు లేబర్ పార్టీ అధికారంలోకి రావడం కష్టమేనని ప్రధాని సహచరుడు గార్డియన్కు చెప్పారు. అయితే 10 డౌనింగ్ స్ట్రీట్ వర్గాల సమాచారం ప్రకారం ప్రధానిని గద్దెదించడానికి స్ట్రీటింగ్ కుట్రలు పన్నుతున్నారని తెలుసని, అయితే ప్రధానమంత్రిని గద్దెదించాలనే మంత్రుల్లో ఆయన ఒకరు. అవకాశం వస్తే ప్రధాని పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు. కానీ వారిలో ఎవరూ ప్రధానితో నేరుగా ఢీకొనడానికి ముందుకు రావడం లేదని చెబుతున్నారు. అయితే ఆట్మన్ బడ్జెట్ తర్వాత ప్రధాని గద్దెదించడానికి కుట్రలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 26 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్లో పన్నులు పెంచితే మాత్రం వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయావకాశాలు దారుణంగా దెబ్బతింటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం బ్రిటన్కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ కూడా ఒక వార్త ప్రచురించింది. హెల్త్ సెక్రటరీ స్ట్రీటింగ్కు క్రమంగా మద్దతు పెరుగుతోందని స్టార్మర్ కేబినెట్కు చెందిన ఒక మంత్రి చెప్పారని తెలిపింది. అయితే ప్రధాని రేసులో కేవలం స్ట్రీటింగ్ కాకుండా హోం సెక్రటరీ షబానా మొహమ్మద్, ఎనర్జీ సెక్రటరీ, మాజీ లేబర్ పార్టీ నాయకుడు ఈడీ మిల్లీబాండ్లు కూడా రేసులో ఉన్నట్టు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్టార్మర్ను తప్పించడం కష్టమని రాయల్ హోలోవే యూనివర్సిటీ పొలిటికల్ ప్రొఫెసర్
స్పీకర్ నికోలస్ అల్లెన్ చెప్పారు. లేబర్ పార్టీ నిబంధనల ప్రకారం ప్రధాని సవాలు చేయాలంటే కనీసం 20% మంది ఎంపీల మద్దతు కావాల్సి ఉంటుంది. ఇక పార్టీ విప్ జారీ చేస్తుంది కాబట్టి ఎంపీల మద్దతు లభించడం కష్టమని అల్లెన్ వివరించారు. అయితే స్ట్రీటింగ్కు ఎంపీల నుంచి మద్దతు లభించడం కష్టమని చెబుతున్నారు. అదీ కాకుండా ఆయన నేరుగా స్టార్మర్ను ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని కోరే అవకాశం కూడా లేదు. ఒకవేళ లేబర్ పార్టీ ఆయన పూర్ రేటింగ్ చూపించి ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసినా లేదా సీనియర్ మంత్రులంతా కలిసి ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేసినా ఆయన చేయవచ్చు. అలాంటి సమయంలో స్ట్రీటింగ్కు ప్రధాని పదవి దక్కే అవకాశం ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చునని అల్లెన్ వివరించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు కెమీ బాడెనోచ్ స్టార్మర్పై విరుచుకుపడ్డారు. పార్టీపై అతనికి పట్టు లేదని, అత్యంత బలహీనమైన ప్రధాని అని విమర్శించారు. ఆయన తన సొంత కేబినెట్ మంత్రులతో యుద్ధం చేయాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. బడ్జెట్కు 2 వారాల ముందు పార్టీలో హైడ్రామా కొనసాగుతోంది. ఆయన ప్రభుత్వంపై పట్టు కోల్పోయిన బ్రిటిష్ ప్రజలకు ఆయనపై నమ్మకం పోయిందని ఆమె అన్నారు. ఆమె బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 10 డౌనింగ్ స్ట్రీట్ను ప్రధానితో పాటు ఆయన మంత్రులు ఒకరిపై ఒకరు కుట్రలు పన్నడానికి అడ్డాగా చేసుకున్నారని ప్రతిపక్ష నాయకురాలు మండిపడ్డారు. ఇక బ్రిటన్లో కోవిడ్ తర్వాత అంటే 2020 నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బ్రిటన్ ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్పై లెక్కలేనన్ని ఆరోపణలు వచ్చాయి. కోవిడ్ సమయంలో ఆయన తన అధికార నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్లో మిత్రులతో కలిసి మందు పార్టీలు చేసుకోవడం పెను దుమారాన్ని రేపింది. యావత్ దేశం లాక్డౌన్లో ఉంటే ప్రధాని తన మిత్రులతో కలిసి విందులు, విలాసాల్లో మునిగి తేలుతున్నాడని ఆయనపై నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకువచ్చి ఆయనను ప్రధాని పదవి నుంచి తప్పించారు. ఆయనను పదవి నుంచి దించడానికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ఐ నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్ కుట్ర పన్నాడని బోరిస్ జాన్సన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అటు తర్వాత లిజ్ ట్రస్ వచ్చారు. ఆమె కొన్ని నెలల పాటు ఉన్నారు. ఆ తర్వాత రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎలాగోలా నెట్టుకొచ్చారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇక బ్రిటన్ను పట్టి పీడిస్తున్న అంశాల విషయానికొస్తే, 1 దేశంలోకి విచ్చలవిడిగా వలసలు రావడం, చిన్న చిన్న బోట్లలో ఫ్రాన్స్ నుంచి బ్రిటన్కు రావడంతో దేశంలో అక్రమ వలసలు పెరిగిపోవడం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎంత కట్టడి చేయాలనుకున్నా అధికారంలోకి వచ్చిన పార్టీలు విఫలమవుతున్నాయి. ఇక రెండో అంశం దేశ ఆర్థిక వ్యవస్థ. స్టార్మర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ జీడీపీ పెరగలేదు. నేషనల్ స్టాటిస్టిక్ గణాంకాలను గురువారం విడుదల చేసింది. జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో బ్రిటన్ జీడీపీ కేవలం 0.1% మాత్రమే వృద్ధి చెందింది. అదే ఏడాది ఏప్రిల్ నుంచి జూలై త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 0.3%గా నమోదైంది. దీంతో ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో ఆ వైఫల్యాలు చూపించి అధికారంలో ఉన్న ప్రధానమంత్రిని తొలగించడానికి కుట్రలు పన్నుతున్నారు ఆయన పార్టీకి చెందిన మంత్రులు. ఇక అది కన్జర్వేటివ్ పార్టీ అయినా లేబర్ పార్టీ అయినా ఇదే తంతు కొనసాగుతోంది. మరి స్టార్మర్ పదవి ఉంటుందో ఊడుతుందో బడ్జెట్ సమావేశాల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయంటున్నారు బ్రిటన్ పొలిటికల్ పండిట్స్.